థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే ఎమ్మెల్యేగా గాని ఎంపీగా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు నామినేషన్ కూడా వేయకుండా ఇంటికి వెళ్ళిపోతారేమో అనిపిస్తా. ఎందుకంటే చూస్తా ఉన్నాను నేను కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు నాకు మొట్టమొదటిగా కనపడిన పోస్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేశారు. అది ఎలా ఉన్నాయా అంటే ఒక సద్దాం హుస్సేన్ పోస్టర్ లాగా ఉంది. ఎందుకంటే ఒకే ఒక్కడు ఉన్నాడు సిద్ధమని. ఏ బోర్డు దొరికితే ఆ బోర్డు మీద వేశారు. ఆ సిద్ధం పోస్టర్లు వేయటానికి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో అని అందరూ ప్రశ్నించాలి. నిన్న పొన్నూరు వెళ్ళాను. దాదాపు 700 ఎకరాలు 3 పంటలు పండేటువంటి భూమిని 150 అడుగుల లోతు విపరీతంగా తవ్వి పెట్టారు. 2000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ తవ్విన మట్టి తీసుకువెళుతూ తారు రోడ్లన్నీ మట్టి రోడ్లుగా గుంతలమయమైపోయినాయి. అక్కడ వాటర్ అంతా డ్రైన్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాలు పంటలు పండటం లేదు. వైట్ జొన్న 40 క్వింటాలు వచ్చేటువంటిది 10 క్వింటాలకి దిగుమతి తగ్గిపోయింది. ఆ రైతుల బాధ గోడు వింటా ఉంటే నా మనసు తరుక్కుపోయింది. ఎందుకయ్యా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి ఎంత తింటారాయా, మీకు ఎంత కావాలయ్యా తింటానికి అని అడుగుతా ఉన్నా. ఇంతమంది వేల రైతుల జీవితాలను నాశనం చేసి వాళ్ళ రక్తం దాగి వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకొని ఎక్కడికి పోతావయ్యా నువ్వు? వాళ్ళైనా నువ్వైనా అందరం పోయేది అక్కడికేనయ్యా. నీకు కావాల్సింది ఆ ముష్టి 6 అడుగుల గుంతగాలా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి చెప్తా ఉన్నాను. సిద్ధం పోస్టర్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే వేసుకున్నారు. ఆయన కోసం 10 సంవత్సరాల పాటు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు విపరీతంగా కష్టపడ్డారు. ఎందుకంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అని. ఆయన మొత్తం అందరి చరిత్రలు చెరిపివేసి ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసామా ఒకే ఒక వ్యక్తి ఫోటో ఉన్నటువంటి అన్ని వేల ఫోటోలు, అన్ని వేల పోస్టర్లు. ఇది ఒక వ్యక్తిత్వాన్ని, ఒక మనిషి ఎలా ఆలోచిస్తారు అనే దానికి ఒక ఉదాహరణ. ఒక నిరంకుశత్వం, ఒక సంపూర్ణ స్వార్థం, అధికార దాహం తప్పించి వేరేది ఇందులో లేదు. మరి ఆయన వాలంటీర్లను విపరీతంగా వాడుతున్నారు, వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీకు పని చేయటానికి మీ వాలంటీర్లకి డబ్బు కావాలి, మందు కావాలి, స్వీట్ ప్యాకెట్లు కానీ గిఫ్ట్ ప్యాకెట్లు కానీ కావాలి. అయ్యా మా కార్యకర్తలకి ఏమీ అక్కర్లేదు అని చెప్తా. మా కార్యకర్తలు ఈ రోజు ఇలా పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళకి 2 ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయం, 2 నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ అని చెప్తా ఉన్నాను. ఈ 2 స్ఫూర్తితో కొదమ సింహాలై రేపు బూతుల దగ్గర వీర సైనికులుగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పోరాడబోతా ఉన్నారు. రండి, మీరు ఎంతమంది వస్తారో, ఎంత డబ్బుతో వస్తారో
మీరు మా ఒక్క కార్యకర్తను కూడా తట్టుకోలేరు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వారి అరాచకం గురించి కానీ నేను చెప్పాలంటే నాకు గంటల సమయం పడుతుంది. రామాంజనేయులు గారు చెప్తారు మనం ఏమి చేయాలి అనేది. నేను మీరు నుంచి కోరుకునేది ఒక్కటే, ఇన్ని రోజులు మీరు ఎన్నో అవమానాలు, దుర్మార్గాలని, దౌర్జన్యాలని చూశారు, ఎదుర్కొన్నారు. అయినా జెండాలు వదలలేదు, పోరాడారు. ఎంత ఆర్థిక నష్టం జరిగినా నిలబడ్డారు. ఇంకొక 40-50 రోజులు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో కష్టపడండి. మీరు కష్టపడతారు, నేను మీకు చెప్పాల్సిన వ్యక్తిని కూడా కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు మీరు ఏ విధమైనటువంటి బాధలు పడ్డారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ బాధలన్నీ మేము వింటాం. దానికి ఎలాంటి సమాధానం చెప్పాలో ఆ రోజు చెప్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. కష్టపడ్డ ప్రతి కార్యకర్తని థర్డ్ పార్టీ సర్వే ద్వారా తెలుసుకొని ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ 1, 2, 3, 4, 5 పేర్లు గుర్తు పెట్టుకొని మరి న్యాయం చేస్తాం. అదే విధంగా కష్టపడిన వాళ్ళని దూరం పెడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ఎటువంటి తప్పు జరగదని మీరు నన్ను నమ్మి నా కోసం ఈ విధంగా కష్టపడుతున్న మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.